ఏపీలో గాదె సాయి కృష్ణ అదృశ్యానికి సంబంధించిన అంశాలు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు పూర్తి స్థాయి విచారణ జరగాలని అందరూ కోరుతున్నారు. మరోవైపు విచారణ పూర్తి కాకముందే సోషల్ మీడియాలో తీర్పులు వెలువడుతున్నాయి. ఒక వర్గం న్యాయం కోసం పోరాటం చేస్తుంటే మరో వర్గం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా విచారణకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. ఇక యువకుడి గత చరిత్ర కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతనిపై గతంలో నమోదైన కేసులు, ఆరోపణలు, పోలీసు రికార్డుల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఈ కేసుకు కుల రాజకీయాల రంగు పులమడం కూడా కొత్త చర్చకు దారితీసింది. మరి గాదె సాయి కృష్ణ మిస్సింగ్ వెనుక అసలు నిజాలు ఏంటి? ఈ కేసు చుట్టూ ఎందుకు ఇంతటి రాజకీయ దుమారం చెలరేగింది? విచారణ ఏ దిశగా సాగుతోంది? లెట్స్ వాచ్. ఒక యువకుడి మిస్సింగ్ మిస్టరీ. ఆ తర్వాత ఒక్కసారిగా తెరపైకి వచ్చిన కుల రాజకీయాలు, న్యాయం పేరుతో జరుగుతున్న ఉద్యమాలు, పోలీసులకు మద్దతుగా వినిపిస్తున్న స్వరాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచార యుద్ధం, ఇవన్నీ కలిపి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. గాదె సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి అదృశ్యమైన నేపథ్యంలో అసలు ఈ కేసులో ప్రధాన అంశం ఏంటి? యువకుడు అసలు ఏమయ్యాడు? అతని అదృశ్యం వెనుక పోలీసుల పాత్ర ఉందా, లేక ఆ ఇష్యూ చుట్టూ రాజకీయ దుమారమా? అయితే ఈ అంశాలన్నింటిపై పూర్తి విచారణ జరగాలని అందరూ కోరుతున్నారు. కానీ అదే సమయంలో విచారణ పూర్తి కాకముందే తీర్పులు చెప్పడం, కులాల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, రాజకీయ లబ్ధి కోసం కేసులను వాడుకోవడం ఎంతవరకు సమంజసం? ఇలా అనేక ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే గాదె సాయి కృష్ణపై గతంలో నమోదైన కేసులు, అతనిపై వచ్చిన ఆరోపణలు, అతని నేపథ్యం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక వర్గం మాత్రం అతని గతం గురించి ఇప్పుడు మాట్లాడటం సరైంది కాదని చెబుతుంది. కానీ మరో వర్గం మాత్రం ఒక వ్యక్తి గురించి సమాజం పూర్తిగా తెలుసుకోవాలంటే అతని గతాన్ని కూడా పరిశీలించాల్సిందేనని వాదిస్తుందట. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అతని గతాన్ని పూర్తిగా చెరిపేయాలా, లేక ప్రస్తుత ఘటనతో పాటు మొత్తం నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలా అనే ప్రశ్నకు సమాజంలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. పిల్లా సాయిపై ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి పరిధిలో మర్డర్ కేసు, గంజాయి కేసు, ఇలా అనేక కేసులు నమోదవ్వడంతో పాటు పోక్సో కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అసలు పిల్లా సాయి కనిపించకపోవడంపై పేరెంట్స్ సైతం పెద్దగా పట్టించుకోలేదని, కానీ బేరసారాల్లో చర్చలు విఫలమవ్వడంతోనే ఆలస్యంగా బయటకు తీసుకొచ్చారనే టాక్ నడుస్తుందట. ఇక సస్పెండ్ అయిన అధికారికి మద్దతుగా కొందరు పోలీసులు సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టడం కొత్త చర్చకు దారితీస్తుందట. పిల్లా సాయి తీరుతో కొంతమంది ఇబ్బందులకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో అతనికి చట్టపరంగా శిక్ష విధించాల్సిన అవసరం ఉందనే భావనను వ్యక్తం చేస్తున్నారట. విధి నిర్వహణలో భాగంగా పనిచేసిన అధికారులను విచారణ పూర్తి కాకముందే నిందితులుగా ముద్ర వేయొద్దని ఒక వర్గం చెబుతుంటే, మరోవైపు చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని ఇంకో వర్గం వాదిస్తుందట. అయితే ఈ పరిణామం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఈ కేసు కేవలం ఒక పోలీస్ స్టేషన్ గోడల మధ్య జరిగిన ఘటనగా మిగలకుండా వ్యవస్థ, రాజకీయాలు, సామాజిక వర్గాల మధ్య చర్చకు కేంద్ర బిందువుగా మారిపోయిందని పొలిటికల్ విశ్లేషకుల్లో చర్చ మొదలైందట. ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న కూడా ఉంది. యువకుని అదృశ్యాన్ని కుల గౌరవ సమస్యగా చూపిస్తే అది సమాజానికి ఎలాంటి సందేశమిస్తోంది? చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు కూడా తమ వెనుక సామాజిక, రాజకీయ మద్దతు ఉంటుందని భావించే పరిస్థితి వస్తుందా అనే సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయట. ఒకవైపు న్యాయం కోసం డిమాండ్ చేయడం సరైందే, కానీ మరోవైపు నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ప్రజా భావోద్వేగాల ఆధారంగా హీరోలుగా చూపించడం కూడా సమాజానికి ప్రమాదకర సంకేతాలనే పంపుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం మాత్రం ఒకటే. పిల్లా సాయి అదృశ్యం వెనుక ఉన్నదెవరు? అధికారిక రికార్డులు ఏం చెప్తున్నాయి? విచారణ సంస్థలు ఏ నిర్ధారణకు వస్తాయనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉంది. ఇక రాజకీయ కోణంలో చూస్తే ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, కుల సంఘాల ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం అన్నీ కలిసి ఈ ఘటనను సాధారణ క్రిమినల్ కేసు స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్త రాజకీయ అంశంగా మార్చేశాయి. మరోవైపు ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు ఉన్నా చట్టపరమైన ప్రక్రియ ద్వారానే శిక్ష విధించాలే గాని ఒకవేళ కస్టడీలో మరణం జరిగితే అది అత్యంత తీవ్రమైన అంశంగానే చూడాల్సి ఉంటుందని మానవ హక్కుల వర్గాలు చెబుతున్నాయి.
అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్న వినిపిస్తుంది. పిల్లా సాయి మిస్సింగ్ వెనుక అసలు నిజమేంటి? రాజకీయాలు, కులాలు, ప్రచారాలు అన్నింటినీ పక్కన పెట్టి వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? ఈ కేసు కూడా ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య చిక్కుకుపోతుందా? అంతిమంగా చెప్పాలంటే ఈ కేసు చట్ట వ్యవస్థ, పోలీసింగ్, రాజకీయాలు, సామాజిక వర్గాల పాత్రలపై పెద్ద చర్చకు కేంద్ర బిందువుగా మారింది.